రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 ఇళ్లలో వరుస చోరీలో నార్త్ కమలానగర్, భవానీనగర్లలోని 2 ఇళ్లలో చోరీ. నార్త్ కమలానగర్లో వెంకట సుబ్రహ్మణ్యం అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబంతో కాశీకి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి చోరీకి పాల్పడిన దొంగలు సుమారు 10 నుండి 20 తులాల వరకు బంగారు నగలు ఎత్తుకు వెళ్లినట్లు సమాచారం. ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన పక్కింటి వాళ్లు భవానీనగర్లోని భవనంలో మొదటి అంతస్తులో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దొంగలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేరు కోసం కావాలి ఈవీఎస్ సుబ్రహ్మణ్యం. ప్రతి వీళ్ళ దానికి వాచ్మెన్ కానీ మొదలు అందరికి బయట పెట్టిపోయింది. వాచ్మెన్ రూము, రెంట్కున్న రూములు. సిఐతో మాట్లాడారు. ఈ నార్త్ కమలానగర్లో సుబ్రహ్మణ్యం అని చెప్పి అతను 25th రోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఆ ఇంట్లో ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి బ్రేక్ చేసి దొంగతనం చేసినట్లు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. సో దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. గుర్తు తెలియని దొంగ ఒక అతను వచ్చి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుపోయినట్లు తెలిసింది. అతన్ని పట్టుకోవడానికి టీమ్స్ ఏర్పాటు చేసినాం. తొందరలోనే అతన్ని పట్టుకుంటాం. ఎంత పడుతుంది సార్ గోల్డ్? వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, 20 తులాస్ పైన అని చెప్పారు. పాతనే కస్టడీ అంటున్నారా? అది ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. సార్ ఇంకొకటి